టీడీపీ సీనియర్ నేత కాపు నాయకుడు వంగవీటి రాధాకృష్ణకు ఇవాళ తెల్లవారుజామున స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. ఉదయం తన ఇంట్లో ఉండగానే ఆయనకు గుండెపోటు వచ్చినట్టు తెలియగానే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. రాధాకు హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు తెలియటంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఆయన్ను పరామర్శించేందుకు నగరంలో ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రికి జనాలు తరలి వెళుతున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఛాతీలో నొప్పిగా ఉన్నట్టు వంగవీటి రాధ కుటుంబ సభ్యులకు చెప్పడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆయన్ను ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రాధాను చేర్చారు. వెంటనే డాక్టర్లు ఆయనకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. రాధాకు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వంగవీటి రాధాను ప్రస్తుతం డాక్టర్లు అబ్జర్వేషన్లో ఉంచినట్టు తెలుస్తోంది. 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచి పరిస్థితిని బట్టి డిశ్చార్జ్ చేసే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీతో కూడిన కూటమి విజయం సాధించి వంగవీటి రాధ విస్తృతంగా ప్రచారం చేశారు. అంతకు ముందే ఆయన పెళ్లి కూడా చేసుకున్నారు. కూటమి సర్కార్ నామినేటెడ్ పదవుల్లోనూ ఆయనకు ప్రాధాన్యం కల్పిస్తుందని భావిస్తున్న తరుణంలో ఇలా జరగటంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదం లేదని తెలియటంతో వారంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. రాధ ఆరోగ్యంపై కూటమితో పాటు అన్ని పార్టీల నేతలు ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి వివరాలు తెలుసుకుంటున్నారు.